హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని, అలానే బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ వరలక్ష్మి వ్రతానికి 9 రకాల ప్రసాదాలు త్వరగా, సులువుగా ఎలా చేసుకోవాలో చెప్పబోతున్నా. మనము ముందు రోజు కొన్ని చేసేసుకున్నామంటే చాలా సులువుగా ఉంటుందండి. చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు. ఈ ప్రసాదాలన్నీ ఆల్మోస్ట్ 1 అవర్‌లో అయితే ఫినిష్ చేసేయచ్చు. ముందు రోజు చేసుకోవాల్సినవన్నీ వీడియోలో క్లియర్గా అయితే చెప్పున్నాను. ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా అయితే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. సో చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా మనం ముందుగా కూడా మనం ఇలా కానీ ఆర్గనైజ్ చేసేసుకున్నామంటే రేపటి కోసం ఏమేమి కావాలి ఇవన్నీ ముందుగా ఒక లిస్ట్ తయారు చేసుకొని ఇలా పెట్టేసుకున్నామంటే చాలా ఈజీ అయిపోతుంది. ఒక్క రైస్తోనే నేను 5 ప్రసాదాలు ఎలా చేయాలో కూడా ఈ వీడియోలో క్లియర్గా అర్థమవుతుంది. జస్ట్ ఒకసారి రైస్ని మనము కుక్ చేసి పెట్టేసుకుంటే పులిహోర, చక్కెర పొంగలి, బెల్లం పొంగలి, కర్డ్ రైస్, కోకోనట్ రైస్, ఈ 5 ఐటమ్స్ అయితే చేసేసుకోవచ్చు. ముందుగా అయితే నైటే ఏమేం బౌల్స్ కావాలో కిచెన్ మొత్తం ప్లాట్ఫామ్ మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. మనకు కావాల్సిన గిన్నెలన్నీ కూడా పక్కన పెట్టేసుకోవాలి. మనకు కావాల్సిన విజిల్స్, అలానే మనము నానబెట్టుకోవడానికి వాటికి సంబంధించిన ప్లేట్స్, స్పూన్స్ అవన్నీ మనము సరిగ్గా కానీ నైటే కానీ మనం అన్నీ పెట్టేసుకుంటే మార్నింగ్ లేసి అవి కనిపించలేదు ఇవి కనిపించలేదు అని వెతుక్కోకుండా చాలా అయితే సులువు అవుతుందని నేనైతే ఎప్పుడు కూడా ఇలాగే చేస్తాను. వరలక్ష్మి వ్రతం ముందు రోజు మనము ఈ టిప్స్ కానీ పాటిస్తే చాలా సులువుగా అయిపోతుంది. సో మనకు కావాల్సిన గిన్నెలన్నీ సర్దేసుకున్నాక దీనికంటే ముందు మనం బెల్లంతో మనం 2 రకాలు చేస్తాం కదా. బెల్లం పొంగల్ చేస్తాము, అలానే మనకి సుఖీ ముద్ద అంటే పూర్ణం కూడా బెల్లం అనేది అవసరం కదా. దానికి సంబంధించిన ఎంతైతే క్వాంటిటీ అవసరమో అంతవరకు అయితే ముందు రోజే మనం ఇలా దంచి పెట్టుకున్నామంటే, సో మీరు చాక్తో అయినా కూడా మీరు అలా చేయొచ్చు, లేదంటే ఇలా దంచినా కూడా సరిపోతుంది. నేనైతే ఇది ఈజీ కాబట్టి ఇలా చేశాను. సో బెల్లం కూడా చాలా మంచి క్వాంటిటీ ఉన్నదే చూసుకోండి. సో క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ కదా టేస్ట్కి, అలాగే కలర్కి కూడా చాలా బాగుంటుంది. సో ముందు రోజే నేనైతే ఇలా తీసి పక్కన పెట్టేసుకున్నాను. అది నేను పట్టుకునేటప్పుడు కొంచెం అది ఇలా ఆర్గనైజ్ చేసేటప్పుడు కింద పడిపోతుందని ఒక క్లాత్ అలా వేసేసుకున్నాను. సో బెల్లం కూడా అయిపోయింది కదా. తర్వాత ఇప్పుడు మెయిన్ అయితే ఇది. సో ఒక ఇలాంటిది ఏదైనా ఒక బౌల్ కానీ ఏదైనా ఒక మనము ఇలా ఆర్గనైజ్ చేసుకోవడానికి ఇవన్నీ ఈజీగా పెట్టుకున్నామంటే వాష్ చేసిన పచ్చిమిర్చి, అలానే మనము దానికి ఉంటాయి కదా కాడలు అనేవి తీసేసిన ఎండుమిర్చి, అలానే కాజు, మనం ఇంకేం వాడతాము, కరివేపాకు వాడతాము, అలానే వేరుశనగపప్పు వాడతాము. పోపులకి వీటన్నిటికీ ఇవన్నీ మెయిన్ అవసరం కదా. సో అవన్నీ కానీ మనం ఇక్కడ కానీ ఆర్గనైజ్ చేసి పెట్టుకున్నామంటే ఉదయాన్నే మనము ఆ పోపుల డబ్బా ఈ పోపుల డబ్బా అని కన్ఫ్యూజ్ అవ్వకుండా చాలా ఈజీ అయిపోతుంది. సో ముందుగానే మనము ఇదైతే చేసేసుకున్నారంటే ఖచ్చితంగా చాలా సులువు అవుతుంది. మీరు కానీ ఒకవేళ లెమన్ రైస్ చేస్తుంటే మాత్రము మీరు లెమన్స్ని వాష్ చేసి పెట్టుకోండి. నేను ఇక్కడ చింతపండు పులిహోర చేస్తున్నాను కాబట్టి చింతపండుని ఇలా తీసి విత్తనాలు అవన్నీ తీసేసి నీట్గా ఇలా ఆర్గనైజ్ చేసి పక్కన పెట్టేశాను. దాని తర్వాత మెయిన్ మనం పోపుల డబ్బా అనేది కొంచెం నిండుకోకుండా కరెక్ట్గా నిండుగా ఉండేటట్టు పోసుకోవడానికి చూడండి. ఎందుకంటే మార్నింగ్ టైంలో ఏదన్నా తక్కువ ఉన్నా పసుపు తొందరగా అయిపోయినా అప్పుడు మాత్రం చాలా లేట్ అయిపోతుంది. సో అవి అయితే కరెక్ట్గా ఆర్గనైజ్ చేసేసుకోండి. తర్వాత మార్నింగ్ నాకు ఏమేమి అవసరం, తర్వాత మార్నింగ్ లేగానే మనము తలస్నానం చేశాక మనము కుక్ చేసుకోవాలో అవన్నీ కూడా ఇక్కడైతే ఆర్గనైజ్ చేస్తున్నాను. శనగలు, అలానే రైస్, మినప్పప్పు, అలానే పచ్చెనగపప్పు, అలానే చక్కెర కూడా ఇక్కడ ఆర్గనైజ్ చేస్తున్నాను ఈజీగా ఉంటుందని. అలానే కొంచెం పెసరపప్పు, మనం సేమియా పాయసం చేయాలనుకుంటున్నాం కాబట్టి సేమియా, కేసరి కోసం నేను ఇక్కడ రవ వాడుతున్నాను. ఒకవేళ మీరు రవ కేసరి బదులు గోధుమ రవ ఏదైనా వాడచ్చు. బెల్లము ఇవన్నీ కరెక్ట్గా ఇక్కడ పెట్టుకున్న పోపుల డబ్బాలో కూడా అన్ని నిండుగా పెట్టేసుకొని ఇక్కడైతే ఆర్గనైజ్ చేసేసాను. దాని తర్వాత వీటితో పాటు మనము డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని, అలాగే మనకు కావాల్సిన వాటర్ని కూడా నేను ఇక్కడైతే స్టోర్ చేసేసుకున్నాను. సో మార్నింగ్ టైంలో మనము ఇవన్నీ కానీ ఆర్గనైజ్ చేయకుండా వెతుక్కున్నామంటే చాలా టైం అనేది వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ముందు రోజే మనం ఇక్కడ కావాల్సినవన్నీ ఇలా కానీ ఆర్గనైజ్ చేసి పక్కన పెట్టేసుకుంటే మాత్రము చాలా ఈజీ అవుతుంది. సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్ నేను మళ్ళీ షూట్ చేసేస్తున్నాను. చూస్తున్నారు కదా, మార్నింగ్ కల్లా ఇవన్నీ నీట్గా ఇక్కడ ఉన్నాయి. సో ఉదయాన్నే పాల ప్యాకెట్లు కూడా తీసేసుకున్నాను. సో నేను ఇక్కడ ప్రసాదం కోసం వాడుతున్నాను కాబట్టి నేను కౌ మిల్క్ అయితే వాడుతున్నాను. కంట్రీ లేడ్ కౌ మిల్క్ అయితే నేను ఆర్డర్ పెట్టుకున్నాను. అవైతే మార్నింగ్ కల్లా వచ్చేసాయి. తీసి అక్కడ పక్కన పెట్టేశాను.
సో హెడ్ బాత్ చేసిన తర్వాత నేను ఇక్కడ ఏమేమి సోక్ చేసుకోవాలో అవన్నీ అయితే ఇక్కడ నేను సోక్ చేసేస్తున్నాను. సో కంఫర్ట్గా ఉన్న డ్రెస్ని అయితే ఫస్ట్ వేసేసుకోండి. సో నీట్గా వాష్ చేసేసింది. నేను ఇక్కడైతే ఫస్ట్ రైస్ని అయితే తీసేసుకున్నాను. ఇక్కడ నేను దాదాపు 4 గ్లాసెస్ ఆఫ్ రైస్ వరకు తీసేసుకున్నాను. తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఈ వీడియోలో చూపించిన విధంగా అయితే ఇది కుక్కర్లోనే పెట్టేస్తున్నా అండి. రైస్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. కుక్కర్లో పోసినప్పుడు ఖచ్చితంగా మెజర్మెంట్ అనేది వాటర్ అనేది ఖచ్చితంగా చూసుకోండి. కొంచెం ఎక్కువ అయితే కొంచెం మళ్ళీ మెత్తగా అయిపోతుంది, అది మాత్రం గమనించాలి. సో ఇది అయిపోయిన వెంటనే నేను ఇక శనగలను అయితే సోక్ చేసేస్తున్నాను. శనగలు కొంతమంది బిఫోర్ నైటే సోక్ చేస్తారండి. అది మీకు అలా అయినా పర్వాలేదు అనుకుంటే చేసేసుకోండి. కానీ నేను ఎప్పుడైనా కూడా అదే రోజు నేను కొంచెం ఎర్లీగా లేసేస్తాను కాబట్టి అప్పుడే నేను సోక్ చేసేస్తాను. సో శనగల విషయం అయితే అది. తర్వాత పచ్చెనపప్పు కూడా నేను ఇక్కడ క్వాంటిటీ చెప్తున్నానండి. 1 గ్లాసు తీసుకున్నాను అనమాట పచ్చెనపప్పు. నేను ఇది ఎగ్జాక్ట్ మెజర్మెంట్ చేస్తే పూర్ణం అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. పూర్ణం అనేది ఇది మనము ఒక 1 అవర్ అలా సోక్ చేసిన పూర్ణం అనేది చాలా త్వరగా చేసేయచ్చు. 1 అవర్ అలా సోక్ చేస్తే సరిపోతుంది పచ్చెనపప్పు అనేది. తర్వాత దానికి మనము మినపప్పు కూడా తీసుకోవాలి కదా. 1 గ్లాస్ మినపప్పుకి 2.5 గ్లాసు రైస్ తీసుకోవాలండి. అది ఖచ్చితంగా పర్ఫెక్ట్గా వస్తుంది, మీకైతే ఎటువంటి డౌట్ లేదు. సో పర్ఫెక్ట్ మెజర్మెంట్ చేస్తేనే పూర్ణం అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఒకవేళ మీకు తెలిసి ఉంటే అలాగే చేసుకోండి. చూస్తున్నారు కదా, ఇలాగా 1 గ్లాస్కి 2.5 గ్లాస్ నేను ఇక్కడ వేస్తున్నాను. మినపప్పు ఏ గ్లాస్ అయితే తీసుకున్నామో అదే గ్లాస్తో పచ్చెనపప్పు కూడా తీసుకోవాలి. సో ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఇప్పుడు చింతపండు, మనం చింతపండు పులిహోర అనుకున్నాను కాబట్టి నేను ఇక్కడ చింతపండుని అలానే మినపప్పు వడ కోసం చాలా తక్కువ క్వాంటిటీ చేస్తున్నానండి. కావాల్సినవన్నీ మనము ఏ బౌల్లో దాన్ని పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు వాటన్నిటిని నీట్గా వాష్ చేసేసుకోవాలి. 1కి 2 సార్లు అయితే వాష్ చేసేసుకుంటున్నాను. సో ఇన్ని వాష్ చేస్తున్నాను కదా, ఈ వాటర్ని వేస్ట్ చేయడం ఎందుకని చెట్లకు పోయడం కోసం నేను ఈ వాటర్ని అంతా ఇంకొక పెద్ద ఇట్లా ఉంటుంది కదా, ఈ బౌల్లో తీసి పక్కన పెట్టేస్తున్నాను. చూస్తున్నారు కదా ఎంత బాగుంటుందో. సో చాలా వాటర్ వస్తాయి కదా, సో దాన్ని వేస్ట్ చేయడం ఎందుకు అనేది నాకు అనిపించింది. సో ఒక 5 మినిట్స్ కొంచెం అలా చూసేస్తే బాగుంటుంది. చూసారు కదా, ఇవన్నీ ఇలాగా వాష్ చేసి పక్కన పెట్టేసేదాను. సో చింతపండుకి కూడా వాటర్ అయితే యాడ్ చేసేస్తున్నాను నేను ఇక్కడ. మీరు కావాలంటే చింతపండు కొంచెం వాష్ చేసి తర్వాత సోక్ చేసి పెట్టుకోండి ఫస్ట్ టైం. కాకపోతే ఇది నేను క్వాలిటీదే వాడుతున్నా కాబట్టి నేను వాష్ చేసి పారబోయట్లేదు, జస్ట్ మామూలుగా సోక్ చేసేస్తున్నాను. ఇవన్నీ సోక్ చేసేసుకునే లోపల బయట గడపకు ముగ్గు పెట్టేసుకోవచ్చు. అలానే నేనైతే గడపకు ముగ్గు పెట్టేసి అలానే స్టవ్ అంతా కూడా ముగ్గు పెట్టేస్తున్నాను. అంటే పసుపు కుంకుమతో ఇలా నాకు నచ్చిన విధంగా అయితే అలంకరణ చేసేసుకున్నామంటే అప్పుడేనండి వరలక్ష్మి వచ్చిన ఫీలింగ్ ఇంకా ఉంటుంది. మనం వరలక్ష్మి వ్రతానికి చేసే ప్రసాదాలు ఎలాగో మనం పెట్టుకునే గుమ్మం దగ్గర అలానే స్టవ్ దగ్గర వీటికి అలంకరణ చేస్తాం కదా పసుపు కుంకుమతో, అది చాలా బాగుంటుంది. ఇంటికి మామిడి తోరణాలు ఇవే కదండి మెయిన్ కళ. దానితో పాటు ప్రసాదాలు కూడా ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది. సంపూర్ణంగా ప్రతి ఒక్కరూ వరలక్ష్మి వ్రతం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఇక్కడ రైస్ని అయితే కుక్ చేసేస్తున్నాను. సో కరెక్ట్ మెజర్మెంట్తో వాటర్ అయితే యాడ్ చేసి పెట్టేస్తున్నాను. తర్వాత ఇంకొక కడాయి తీసుకొని నేను ఇక్కడ సేమియా అయితే చేస్తున్నాను. దానికి 1 టేబుల్ స్పూన్ దాకా గీ వేసేసి అది హీట్ అయిన తర్వాత నేను ఇక్కడ సేమియాని అయితే యాడ్ చేసేస్తున్నాను. ఇంకొక చిన్న టిప్ అండి, మీరు కావాలంటే ముందుగానే సేమియాని అలానే రవ్వ ఉంది కదా ఉప్మా రవ్వ, ఈ రెండింటిని ముందు రోజే మీరు స్నానం చేసి ఫ్రెష్గా ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు ముందు రోజే చేసుకుంటే ఇంకా చాలా సులువైపోతుంది. ఇవి ఫ్రై అయిపోయాయి కదా, సో వెంటనే నేనైతే మిల్క్ అయితే యాడ్ చేస్తున్నానండి. సో చూసుకోండి, ఇవి కొంచెము వాటర్ కావాలన్నా యాడ్ చేసుకోండి. నేనైతే ఖచ్చితంగా అయితే వాటరు అలానే మిల్క్ 2 మిక్స్ చేసేసాను. సో ఒకసారి మిక్స్ ఇలా చేసేసుకున్నాక మూత పెట్టేసుకున్నామంటే పర్ఫెక్ట్గా కుక్ అయిపోతాయి 1 or 2 మినిట్స్కి. అది మనకి అలా అయ్యే లోపల రైస్ అయితే కుక్ అయిపోయింది. 1 విజిల్ వచ్చేసింది. రైస్ కుక్కర్లో పెట్టే అన్నం అయితే 1 అయితే సరిపోతుందండి. ఇది అందులో స్టీల్ది కదా స్టవ్, 1 విజిల్ సరిపోతుంది. సో అదైతే తీసి పక్కన పెట్టేస్తాను. ఇప్పుడు సేమియా అయితే ఒకసారి మళ్ళీ మిక్స్ చేసేస్తున్నాను షుగర్ వేయడానికి. సో ఇంకొంచెం కుక్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుందని చెప్పి మళ్ళీ అయితే మూత పెట్టేసుకున్నాను. జస్ట్ మళ్ళీ తర్వాత ఇంకొక 1 మినిట్ తర్వాత ఇలాగా చూస్తున్నారు కదా పక్కనంతా పొంగు అనేది ఇలా వచ్చేసింది. కానీ పొంగితే మంచిదే కదా అండి, శుక్రవారం రోజు ఇలా పొంగడం మంచిదిగానే ఫీల్ అవుతున్నాను. సో అదైతే అప్పటిదప్పుడు క్లీన్ చేసేస్తున్నాను నేనైతే. దాని తర్వాత దానికి సరిపడా షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను. నేను ఇక్కడ కొంచెం తక్కువ క్వాంటిటీ చేస్తున్నాను, అలానే తక్కువ షుగరే వేస్తున్నానండి. మీరు కావాలంటే కొంచెం ఎక్స్ట్రా వేసుకోవచ్చు. ఇంకా మనకి సేమియా పాయసం అంటే ఖచ్చితంగా ఉండాల్సింది దాంతోపాటు ఇలాచీ కదండి, అదే కదా మనకి ఎక్కువ ఫ్లేవర్ని ఇస్తుంది. నేను ఇక్కడైతే 1 or 2
ఇలాచీ అయితే యాడ్ చేసేస్తున్నాను. ఇదంతా కుక్ అయిపోయాక ఇంకొక బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. మీరు అనుకుంటున్నారు కదా ఇంతేనా అయిపోయిందా సేమియా పాయసం అని. లేదండి, దీనైతే పక్కన పెట్టేసేస్తున్నాను. వేరే దాంట్లో తీసేసాను కదా. సో అలా ఎప్పటికప్పుడు ఇలా స్టవ్ క్లీన్ చేసేసుకున్నామంటే చాలా బాగుంటుంది. సేమ్ అదే కడాయిని నేను వాష్ చేసేసాను, కడాయిని అలానే ప్లేట్ని. దాన్ని అయితే మళ్ళీ నేను రవ కేసరి చేయడం కోసం అయితే వాడుతున్నాను. ఇవి హీట్ అయ్యే లోపల నేను ఇక్కడ చింతపండు గుజ్జునైతే తయారు చేసేసి పక్కన పెట్టేశాను. చాలా ఈజీ అయిపోతుంది. మనము ప్యారలల్గా అవి చేస్తూ ఇవి చేసేసుకున్నామంటే అవి హీట్ అయ్యే లోపల అయిపోతుంది. సో ఇక్కడ నేను రవ కేసరి కోసం 1 టేబుల్ స్పూను గీ యాడ్ చేశాను. గీ యాడ్ చేసేసిన తర్వాత 1 కప్ వరకు నేనైతే ఇక్కడ ఉప్మా రవ్వనైతే వాడాను. సుజీ రవ్వ అంటారు కదా, అదేనండి. ఒకవేళ మీరు రవ కేసరి కాకుండా వేరే ఐటమ్ ఏదైనా చేయాలనుకుంటే కూడా అది అంటే వేరే ఐటమ్ అంటే ఎక్కువ మంది గోధుమ రవ్వతో చేస్తున్నారు కదా అది. సో నాకు అది అంతగా రాదు పర్ఫెక్ట్గా. సో అందుకే నేనైతే ఇదైతే ఈజీగా అయిపోతుందని ఇది చేస్తున్నాను. సో ఇది ఇక్కడ ఫ్రై అయిపోయే లోపల నేనైతే ఇక్కడ శనగలు అయితే కుక్ చేస్తున్నాను. అంటే 2 అవర్స్ అయిపోతుంది కదా, 1.5 అవర్ అలా. సో విజిల్స్ కొంచెం ఎక్కువ పెడితే సరిపోతుందండి. నాకు ఇక్కడ 3 విజిల్స్కి అయితే నాకు శనగలు పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి. సో ఇవి అయితే ఉడికిచ్చేసామంటే ఫస్ట్ అవి పక్కన అయిపోతుంది కదా అని నేను ఇక్కడ సైమల్టేనియస్లీ అవి ఇవి అన్నీ చేసేస్తున్నాను. సో ఇవి ఆల్మోస్ట్ అవి చేసేసే లోపల ఇదైతే బాగా ఫ్రై అయిపోయిందండి రవ్వ అనేది. సో ఇప్పుడు నేను మిల్క్ యాడ్ చేస్తున్నాను, అలానే కొంచెం వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇవి రెండు యాడ్ చేశాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసేసాక ఇంకొక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసి మూత పెట్టేసుకున్నామంటే పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. సో మనం ఇవి చేసుకుంటూనే కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని వేరే పనులు కూడా చేసుకోవచ్చు అండి. సో ఎలా అంటే పూజకి సంబంధించినవి కొన్ని అయితే చేసేసుకోవచ్చు. మనకి ఫస్ట్ ఇది రవ కేసరి చేసేటప్పుడు ఫుడ్ కలర్ అనేది కనిపించదండి, నాకైతే కనిపించలేదు. చాలాసేపు వెతకాల్సి వచ్చింది. జస్ట్ ఒక 1/2 టీ స్పూన్ దాకా వేయండి. ఫుడ్ కలర్ అవాయిడ్ చేసేయాలనుకున్న వాళ్ళు ఇది వేస్తేనే బాగుంటుందని అవాయిడ్ చేయండి. దాని బదులు క్యారెట్ జ్యూస్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఫుడ్ కలర్ని చాలాసేపు వెతికాను అన్నాను కదా. సో ముందు రోజు కూడా నేను ఇది పెట్టుకోలేదు. సో లాస్ట్కి నేను ఎక్కడ పెట్టానో వెతికితే అక్కడ టైం వేస్ట్ అయింది. సో ఒక్కోసారి కనిపించవు కదా మన వస్తువులు, అందుకని నేను ముందుగానే అవన్నీ తీసుకొని ముందు రోజే పెట్టుకున్నామంటే ఇంకా ఈజీ అవుతుందని చెప్తున్నాను అనమాట. సో ఇదంతా అయిపోయే లోపల నేను ఇక్కడైతే రైస్ని మూత తీసేసి దాన్ని చల్లారుస్తున్నాను అనమాట. సో కొంచెం అటు తిప్పామంటే కొంచెం చల్లారుతుంది కదా అని. సో అలానే ఈ లోపల నేను ఇక్కడ ఇది కుక్ అయిపోయింది, కలర్ అనేది కొంచెం బాగా అబ్జర్వ్ అయిపోయింది. సో దాని తర్వాత వెంటనే మనము షుగర్ని యాడ్ చేసేయాలి. షుగర్ యాడ్ చేసేసిన తర్వాత ఒక 2-3 మినిట్స్ మిక్స్ చేసి దాని తర్వాత మీడియం ఫ్లేమే పెట్టుకోండి. ఎందుకంటే ఆల్రెడీ నేను చిన్న స్టవ్ వాడుతున్నాను అనమాట, అంటే చిన్న ఫ్లేమ్ వచ్చేది. సో మీడియం ఫ్లేమ్ పెట్టుకున్నామంటే పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది అడుగంటకుండా. సో నేను ఇక్కడ వాడే కడాయిలన్నీ కూడా స్టెయిన్లెస్వి, అలానే కొంచెం థిక్నెస్ ఎక్కువ ఉన్నవి. సో నాకు అదంత ప్రాబ్లం అనిపించలేదు. సో ఇక్కడ నేనైతే పులిహోర అలానే మిగతా వాటన్నిటికి కావాల్సిన పోపునైతే పెట్టుకుంటున్నాను. కర్డ్ రైస్కి అలానే కోకోనట్ రైస్కి శనగలకి వీటన్నిటికీ మనం యాడ్ చేయాలనుకుంటున్నాం కదా పోపు. ఆ పోపునైతే నేను ఇక్కడ పెట్టుకోవడానికి ఆయిల్ అయితే యాడ్ చేసేసాను. అలానే వీటితో పాటు నేను ఇక్కడ రైస్ని అయితే డివైడ్ చేసేస్తున్నాను. లెమన్ రైస్కి కొంచెము అలానే కర్డ్ రైస్కి కొంచెము ఇవన్నీ డివైడ్ చేసి పెట్టేసామంటే మిగతా ప్రాసెస్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఇవన్నీ చేస్తుండగానే నేను ఇంట్లో కావాల్సిన పూజ ఐటమ్స్ ఇవన్నీ క్లీన్ చేసుకుంటూ ఇవి కూడా సైమల్టేనియస్లీ చేస్తున్నానండి. సో మీరు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే చేయండి ఇలాంటి ప్రాసెస్ అనేది. హై ఫ్లేమ్ పెట్టి చేస్తే మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఇంకా పోపులోకి ఆవాలు, జీలకర్ర, మెంతులు కొంచెం వేసాను, మినపప్పు, పచ్చెనగపప్పు, పల్లీలు, వేరుశనగపప్పు, అలానే కొంచెం కరివేపాకు, ఇవన్నీ కూడా ఎప్పుడైనా కూడా పోపు అనేది మీడియం ఫ్లేమ్లో వేస్తే ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుందండి. సో అది మీరైతే మీడియంలో పెట్టుకొని చేయడానికి ప్రయత్నం అయితే చేయండి. సో ఇక్కడ నేను అన్నీ యాడ్ చేసేసాను కదా. ఇప్పుడు నేను కరివేపాకు యాడ్ చేస్తున్నానండి. కరివేపాకు యాడ్ చేసేటప్పుడు ఆ చిట్చిట అంటుంటే చాలా బాగుంటుంది కదా. సో అలానే ఎండుమిర్చి కూడా ఇప్పుడే యాడ్ చేస్తున్నాను. కొన్నిసార్లు అయితే ముందే యాడ్ చేస్తారు, కానీ ముందే యాడ్ చేస్తే ఏమవుతాయంటే మన జీడిపప్పు మిగతా పప్పులన్నీ ఫ్రై చేసే లోపల ఇవి కొంచెం బ్లాక్గా అయిపోతాయి. అందువల్ల నేను కరివేపాకు అలానే ఎండుమిర్చి లాస్ట్లో యాడ్ చేస్తున్నాను. అంటే పోపులు ఫ్రై అయిన తర్వాత ఇవైతే యాడ్ చేస్తున్నాను. మీరు అనుకుంటున్నారు కదా ఇంత ఆయిల్ ఇంత పోపు ఎందుకు పెడుతున్నామని. ఇది మనం 5 ఐటమ్స్ దాకా 4 ఐటమ్స్కి వాడుతున్నామండి. శనగలకి, కొబ్బరి అన్నానికి, లెమన్ రైస్కి, కర్డ్ రైస్కి,
వీటన్నిటికీ వాడుతున్నాం కదా, అందువల్ల నేను ఇక్కడ ఎక్కువ క్వాంటిటీ అనేది పోపు అనేది పెడుతున్నాను. కాజు కూడా మనం ముందు రోజే ఇలా మనము 2 రెబ్బలుగా చేసుకుంటే చాలా సులువు అనిపించింది నాకు. మీరు కూడా ఏదైనా ముందు రోజు అనుకుంటే మాత్రం జీడిపప్పుని కూడా 2 దెబ్బలుగా ముందుగానే తీసి పెట్టేసుకోండి. సో కరివేపాకు ఇవన్నీ యాడ్ చేసేసాక బాగా ఒకసారి తిప్పుకోవాలి. దీంట్లో సాల్ట్ అవేమి యాడ్ చేయట్లేదండి, ఎందుకంటే మనము డిఫరెంట్గా చేస్తున్నాం కాబట్టి దీంట్లో, అందువల్ల నేను సాల్ట్ అలానే పసుపు అనేది యాడ్ చేయట్లేదు. సో ఇక్కడ నేను ముందు రోజు నైటే నేను ఇక్కడ పెరుగు కూడా వేసేసాను. ఆ క్లిప్ మీకు చూపించలేకపోయాను. సో పెరుగులోకి వేసేసాక ఆల్రెడీ మనం రైస్ తీసి పెట్టుకున్నాం కదా, దాంట్లోకి పెరుగు కలిపేసి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసి దాని తర్వాత పోపును కొంచెం తీసి ఇందులో వేసేస్తున్నాను. ఒక గరిటె ఇలా తీసేసాను. సో దాన్ని తీసేసి దాన్ని ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకున్నామంటే కర్డ్ రైస్ ప్రసాదానికైతే రెడీ అయిపోతుంది. అంటే మన ఫస్ట్ ఐటమ్ కర్డ్ రైస్ ఫినిష్ అయిపోయింది, ఎందుకంటే పర్ఫెక్ట్గా అయిపోయింది కాబట్టి. దాని తర్వాత ఇప్పుడు కొంచెము నేను కోకోనట్ రైస్కి అయితే తీసి పక్కన పెట్టేస్తున్నాను. కోకోనట్ రైస్కి అలానే శనగలు రెండిట్లోకి వాడేస్తాను. ఇప్పుడు మిగిలిన దాన్ని నేను లెమన్ రైస్కి అయితే వాడుతున్నాను అనమాట. సో ఇప్పుడు నేను ఇందులో కొంచెం నువ్వులు అయితే యాడ్ చేశాను. నువ్వులు యాడ్ చేస్తే ఫ్లేవర్ అనేది ఇంకా చాలా బాగుంటుంది. సో నువ్వులు కొంచెం ఫ్రై అయిపోయిన వెంటనే నేను ఇక్కడ టర్మరిక్ని అయితే 1 టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేశాను. దాని తర్వాత సాల్ట్ని అయితే యాడ్ చేశాను. ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంగువ కూడా చాలా మంచిదండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో ఇక్కడ నేనైతే జస్ట్ ఒక 1/2 టీ స్పూన్ కంటే తక్కువే వాడాను అనమాట. అంటే లెమన్ రైస్ కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాను కదా, అందువల్ల లెమన్ రైస్ కాదు చింతపండు రైస్ అనే చెప్పాలి, లెమన్ రైస్ అనే వచ్చేస్తుంది నాకు. సో చింతపండు పులిహోరకైతే నేను ఇలా తీసేసుకొని ఇంగువ అయితే కొంచెం వేసేసాక దాని తర్వాత చింతపండు గుజ్జు ఉంది కదా, దాన్ని అయితే ఇప్పుడు యాడ్ చేసేసి దాన్ని ఒక 2 మినిట్స్ వరకు కుక్ చేయాలి. ఆల్రెడీ శనగలు మనకి కుక్ అయిపోయాయి కదా, విజిల్ ప్రెషర్ అంతా తెగిపోయాక తర్వాత ఒక బౌల్లోకి తీసేసి ఆల్రెడీ మనం పోపు దినుసులు ఇవన్నీ తీసి పక్కన పెట్టుకున్నాం కదా, ఇందులో యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసేసుకున్నామంటే మనకి కావాల్సిన శనగల ప్రసాదం కూడా రెడీ అయిపోయింది. దీని తర్వాత పచ్చెనపప్పునైతే నేను కుక్ చేస్తున్నాను. సేమ్ అంటే అదే కుక్కర్ వాష్ చేసి వెంటనే నేను ఇలా చేసేస్తున్నానండి. సో వెంటనే వాష్ చేసి సేమ్ వాడడం వల్ల మనకి అంట్లు అనేవి కూడా చాలా వరకు తగ్గిపోతాయి కదా. సో మనము ఇదే ప్రాసెస్లో చేస్తే అంట్లు తగ్గుతాయి, మనము చాలా పని చేయాల్సిన అవసరం కూడా లేకుండా చాలా సులువు అవుతుంది. ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి, మీకు ఖచ్చితంగా సులువుగానే అనిపిస్తుంది. సో ఇక్కడైతే నేను శనగపప్పునైతే ప్రెషర్ కుక్కర్లో పెట్టేసి స్టవ్ ఆన్ చేసేసాను అనమాట. దీని తర్వాత నేను కోకోనట్ రైస్ కోసం నేను రైస్ని అయితే తీసి పక్కన పెట్టేసిన తర్వాత ఇప్పుడు నేను చక్కెర పొంగలి అలానే బెల్లంతో చేయాల్సిన పొంగలి 2 చేస్తున్నాను కదా, అందులో ఖచ్చితంగా పెసరపప్పు అనేది యాడ్ చేయాలి కదా. సో ముందుగానే నేను పెసరపప్పు అనేది సోక్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే ఆ పెసరపప్పును అయితే యాడ్ చేసేస్తున్నాను. జస్ట్ ఒక నోటాకు అంటే హాఫ్, మనం ఆల్రెడీ తీసుకున్నాం కదా గ్లాసు, దాంతో 1/2 గ్లాస్ వరకు పెసరపప్పు తీసేసుకున్నాను సోక్ చేసింది. దాని తర్వాత మిల్క్ అయితే యాడ్ చేస్తున్నాను. మిల్క్ కొంచెం యాడ్ చేసేసాక కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి, ఒకవేళ లేదు అనుకుంటే పాలే ఉంటే పాలనే యాడ్ చేసేసుకోవచ్చు. సో ఈ విధంగా యాడ్ చేసేసిన తర్వాత ఈ ప్రెషర్ కుక్కర్ని మళ్ళీ మనం పెట్టామంటే ఒక 1 or 2 విజిల్స్ అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోతుందండి పెసరపప్పు అనేది. సో ఈ లోపల అది మనకి ప్రెషర్ కుక్కర్ మన ప్రెషర్ ఇచ్చేసే లోపల మనం ఇక్కడ లెమన్ రైస్ని అయితే మిక్స్ చేసేస్తున్నాను. ఇక్కడ లెమన్ రైస్ని మనం పర్ఫెక్ట్గా మిక్స్ చేయాలండి, ఎందుకంటే మనం రైస్ కుక్కర్లో పెట్టాం కదా, బాగా చల్లారిన తర్వాత మాత్రమే మనం మిక్స్ చేయాలి. ఇక్కడ నాకు వీడియో క్లిప్లో అది కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది, కానీ అది యాక్చువల్లీ ఎల్లో కలర్లోనే వచ్చింది. సో నేను అది మిక్స్ చేసే లోపల నాకైతే 1 విజిల్ అయితే వచ్చేసింది. దాని తర్వాత నేను కేసరి కూడా చేశాను కదా, సో రవ కేసరిని అయితే నేను ఒక బౌల్లో తీసి పక్కన పెట్టేస్తున్నాను. ఇవన్నీ ఇలా పెట్టేసుకుంటూ మనం అవి చేస్తూ ఉంటే చాలా ఈజీ అయిపోతుంది, వర్క్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. నేను ఇందులో వాడుతున్నవి అప్పటికప్పుడే నేను సర్వ్ చేసేస్తున్నాను, ప్లస్ దాన్నే మోస్ట్లీ క్లీన్ చేసి దాన్ని రిపీటెడ్గా వాడడం వల్ల చాలా సులువైపోతుంది. కొంచెం మనకి ఇప్పుడు తోమలేమో అని అనుకోకుండా వెంటనే క్లీన్ చేసి పెట్టేస్తే జస్ట్ 1 మినిట్లోనే అయిపోతుంది. ఈ లోపల నాకు పచ్చెనపప్పు కూడా బాగా కుక్ అయిపోయింది, చూసారు కదా వీడియోలో చెప్పిన విధంగా మెత్తగా కుక్ అయిపోవాలి. సో నేను ఇక్కడ కోకోనట్ రైస్ కోసం అలానే డ్రై ఫ్రూట్స్ రెండింటి ఫ్రై చేయడం కోసం సేమియా రవ్వ కేసరిలోకి పొంగల్లోకి చక్కెర పొంగల్లోకి డ్రై ఫ్రూట్స్ కావాలి కదా, సో అవైతే నేను ఇక్కడ ఫ్రై చేసేస్తున్నాను. ఇంకొక కడాయిలో నేను ఇక్కడ కోకోనట్ రైస్ కోసం 1 టేబుల్ స్పూన్ గీ వేసి పచ్చి కొబ్బరిని వాడుతున్నాను. పచ్చి కొబ్బరినే వాడాలండి. ఒకవేళ మీరు అప్పటికి మీ దగ్గర కొబ్బరి లేదు అనుకుంటే కొంచెంసేపు వెయిట్ చేయండి, అంటే పూజ అయిన తర్వాత
కాకుండా ముందుగా ఉంటుంది కదా, ముందు రోజు మనం కొట్టుంటాం కదా, అదైనా వాడచ్చు. లేదండి మా దగ్గర అనుకుంటే మీరు వేరే ప్రసాదం కంటే కూడా ఇది డ్రై కొబ్బరి ఉంటుంది కదా, దాంతో కూడా చాలా చిన్నగా చేయాలండి. అయితే ఇవైతే కొంచెం ఎక్కువగా చేశాను, మిక్సీ పట్టినా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. డ్రై కోకోనట్తో చేసినా కూడా సేమ్ ఇదే టేస్ట్ అనేది వస్తుందన్నమాట. నేను అక్కడ కోకోనట్ని ఫ్రై చేస్తున్నాను, అలాగే ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ని కిస్మిస్ అలానే కాజునే వేస్తున్నానండి. కొంచెం ఒక 2 బాదం పప్పు కూడా వేసాను. సో ఇవన్నీ ఫ్రై చేసేసుకున్నాక చూస్తున్నారు కదా, ఇప్పుడు ఆల్రెడీ మనం పెట్టిన దాన్ని ఇందులో అయితే యాడ్ చేస్తున్నాను. కోకోనట్ అనేది కొంచెం ఫ్రై అయిపోయిన వెంటనే దాని తర్వాత కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను. సాల్ట్ అనేది కొంచెం తక్కువైనా పర్వాలేదు, ఎక్కువ కాకుండా చూసుకోండి. హడావిడిలో కొంచెం ఎక్కువ వేసేస్తారు కదా, సో నేను అప్పుడప్పుడు వేస్తానండి, అందుకని చెప్తున్నాను. సో ఈ వేసేసిన వెంటనే అది ఫ్రై అయిపోయిన వెంటనే రైస్ని అయితే యాడ్ చేసి ఒక 2 మినిట్స్ మనము మీడియం ఆర్ లో ఫ్లేమ్లో మాత్రమే మనం మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసామంటే 2 మినిట్స్కి ఫ్లేవర్ కోకోనట్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. నేతిలో వేయించడం వల్ల టేస్ట్ అనేది ఇంకా బాగుంది. సో ఆల్రెడీ 2 విజిల్స్ వచ్చేసాయి కదా పొంగల్ కోసము. సో అవైతే నేనైతే మిక్స్ చేసేస్తున్నాను ఒకసారి, అంటే పెసరపప్పు అవన్నీ కరెక్ట్గా కుక్ అయ్యా లేదా అని ఒకసారి అయితే చెక్ చేసేసుకున్నాను. పర్ఫెక్ట్గా అయిపోయింది. సో ఇక్కడ కోకోనట్ రైస్ కూడా రెడీ అయిపోయింది కదా, నేను ఇంకొక బౌల్లోకి తీసి ఇలా పక్కన పెట్టేసుకున్నామంటే ఇంకొక ప్రసాదం కూడా రెడీ అయిపోయింది. డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు దేంట్లోకి వేయాల్సినవి అవన్నీ ఇట్లో కూడా వేసేస్తున్నాను. ఇక్కడ రవ్వ కేసరిలోకి వేసేస్తున్నాను. సో వీటన్నింటిని వేసేస్తే మనకి ఈ ప్రసాదం కూడా రెడీ అయిపోయినట్టే కదా. ఇంకా కొంచెం ఎత్తి పెట్టానండి. అవి దేనికంటే చక్కెర పొంగలికి అలానే బెల్లం పొంగలికి కొంచెం తీసి పక్కన పెట్టేశాను డ్రై ఫ్రూట్స్ అనేవి. దాని తర్వాత వీటిని మూత పెట్టేసి సైడ్కి అలా జరిపేస్తాను. ఇవన్నీ డైనింగ్ టేబుల్ మీద పెట్టారు ఎందుకు అని అనుకుంటున్నారా? సో మొత్తం వీడియో తీయాలి కదా, అందుకోసం అండి. సో ఇక్కడ నేనైతే ఇక్కడ చక్కెర పొంగలికి అలాగే బెల్లం పొంగలికి 2గా డివైడ్ చేస్తున్నాను. ఇంతకు మనం ఏ దాంట్లో అయితే మనం డ్రై ఫ్రూట్స్ వేయించాము అదే కడాయిలో, నెయ్యి ఉన్నా పర్వాలేదండి. సో అదే కడాయిలో నేను ఇక్కడ ఆ రైస్ని అయితే కొంచెం తీసేసి అందులో నేను చక్కెర యాడ్ చేసేసి దాన్ని చక్కెర పొంగలుగా చేసేస్తాను. ఇందులో బెల్లం వేసేసి బెల్లం పొంగలుగా చేసేస్తాను. చక్కెర క్వాంటిటీ అనేది చూసుకోండి. నేనైతే చక్కెర పొంగలికి కొంచెం తక్కువే వేస్తున్నాను, ఎందుకంటే చాలా తీపి వస్తువులు అనేవి ఉన్నాయి కదా, దానికోసం అయితే నేను చాలా తక్కువే వాడుతున్నాను షుగర్ అనేది. సో కొంచెం ఇలాచీ కూడా యాడ్ చేసామంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. సో అలానే బెల్లం పొంగలికి కూడా నేను ఇక్కడ బెల్లాన్ని అయితే యాడ్ చేసేసాను. సైమల్టేనియస్లీ ఈ 2 కూడా మాడకుండా కలుపుతూనే ఉండాలి. మీడియం ఫ్లేమ్ ఆర్ లో ఫ్లేమ్ మాత్రం పెట్టుకోండి, ఎందుకంటే ఆల్రెడీ లాస్ట్ స్టేజ్లో ఉన్నాయి కదా. సో కొంచెం అడుగు అంటినా కూడా అది ప్రసాదం అనేది అంత మంచిగా ఉండదు. అలాగే మన ఇంట్లో వాళ్ళు తిడతారు, కొంచెం స్మెల్ మాడింది వచ్చినా కూడా మన ఇంట్లో వాళ్ళకి మనకంటే ముందు వచ్చేస్తుంది కదా. అంటే మన ఇంట్లో వాళ్ళంటే మన హస్బెండ్కి అండి. నా హస్బెండ్కి అయితే ముందుగానే వచ్చేస్తుంది, కొంచెం అట్లా మాడకూడదు, స్మెల్ ఏదో మాడింది అంటే వచ్చేస్తారు. దాని తర్వాత నేను ఇక్కడ మినప్పప్పు వడ కోసం నేనైతే జీలకర్ర అలానే కరివేపాకు పచ్చిమిర్చి కొంచెము సాల్ట్ని అయితే యాడ్ చేసి ఇలా గ్రైండ్ చేసి పక్కన పెట్టేస్తున్నాను. సో అవి వడకైతే రెడీ అయిపోయింది కదా, దీని అయితే పక్కన పెట్టేసుకొని దాని తర్వాత పొంగల్కి రెడీ అయిపోయింది. అలానే చక్కెర పొంగల్ కూడా రెడీ అయిపోయింది. ఈ 2 కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ వడ చేయడం కోసం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే నేను ఇక్కడ పెట్టుకుంటున్నాను. దాని తర్వాత ఇంకొక కడాయిలో మనము పూర్ణం బూరెలు చేయడం కోసం బెల్లాన్ని అయితే ఇలా నేను కొంచెం తీసుకున్నాను. మనం ఏ గ్లాస్ అయితే తీసుకున్నామో దాంతో 2 అయితే తీసేసుకున్నాను. బెల్లంని అయితే 1 ఆర్ 1.5 టేబుల్ స్పూన్ మాత్రమే యాడ్ చేయండి. వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేస్తే మళ్ళీ చాలా ప్రాబ్లం అయిపోతుంది. చెప్పాను కదా, అదైతే కొంచెం చూసుకోండి, మర్చిపోవద్దు. దాని తర్వాత మినప్పప్పు అలానే రైస్ని మనము సోక్ చేసి పెట్టాం కదా, సో దాన్ని అయితే నేను గ్రైండ్ చేసేస్తున్నాను. ఈ లోపల నేను పప్పుని కూడా నేను ఇక్కడ మెత్తగా రుబ్బి పెట్టి, అంటే మనం ఇలా ఏదైనా మనం ముద్దకంతో అయినా చేసుకోవచ్చు, ఇలా స్మాషర్ ఉంటుంది కదా దాంతో అయినా కూడా స్మాష్ చేసేసి నేను ఇక్కడ కొంచెం బెల్లం మెల్ట్ అయిన అంటే కరిగిన వెంటనే నేను ఇదైతే యాడ్ చేసేస్తున్నాను. నాకైతే కొంచెం వాటర్ ఎక్కువ అయినా అనిపించాయండి. సో పప్పులో నేను కొంచెం మిస్టేక్ చేశాను, బాగా వడవలేదు, ఆ తప్పు అయితే మీరు చేయొద్దు. సో ఇక్కడ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే హీట్ అయిపోయింది కదా, ఇప్పుడు వడలు అయితే వేసేస్తున్నాను. తమలపాకు సపోర్ట్ తీసుకున్నాను, అంటే తమలపాకు మీద ఇలా వడలు అయితే వేసేస్తున్నాను. వడ క్వాంటిటీ చాలా తక్కువ చేశానండి. సో మిగతా ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయి కదా అని వడనైతే చాలా తక్కువే చేశాను. జస్ట్ 5 అనుకొని చేశాను. జస్ట్ చిన్న సైజు కాబట్టి 6 అలా వచ్చేసాయి. ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన వెంటనే పక్కన పెట్టేసుకోండి. నేను అలానే బియ్యము మినప్పప్పు మన పూర్ణానికి కావాల్సిన
పిండినైతే మిక్సీకి వేసి పక్కన పెట్టేసాను అనమాట. సో అదే మీకు ఇక్కడ చూపిస్తున్నాను. సో వడలు కొంచెం ఇలా ఫ్రై అయిపోయిన వెంటనే ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. వడలు అనేవి ఎందుకు తక్కువ చేశానని అనుకుంటున్నారు కదా, వడ అనేది ఎందుకో నాకు అంత అనిపించలేదు తక్కువ చేసేయాలని. ఒకవేళ మీరు ఈ ఐటెంలో ఏదైనా వడ ఎక్కువ చేసేస్తే పెరుగు వడ కూడా మనం అమ్మవారికి చాలా ఇష్టం అంట. సో పెరుగు వడ కూడా మనము అమ్మవారికి యాడ్ చేయొచ్చు, వీటిలో ఏదైనా స్కిప్ చేసినా కూడా. ఈ లోపల చూసారు కదా పచ్చన్నపప్పు బెల్లం అనేది పూర్ణం లోపల పెట్టుకునేదానికి అదైతే రెడీ అయిపోయింది. పూర్ణంది రెడీ అవ్వడం కోసం చాలా టైం తీసుకునింది, ఎందుకంటే కొంచెం వాటర్ ఎక్కువ అయ్యాయి కదా. సో చాలా లో ఫ్లేమ్ మీద చాలాసేపు పట్టింది నాకు, దాదాపు హాఫ్ అన్ అవర్ దాకా ఇక్కడ టైం వేస్ట్ అయింది అనిపించవచ్చు. కానీ నేను ఇక్కడ దానికోసం వెయిట్ చేయలేదు, మిగతా పనులన్నీ చేసుకుంటూనే ఉన్నాను. సో మిగతా పూజకి సంబంధించినవి కానీ మేర ప్రసాదాలు ఇవన్నీ నేను పెట్టుకుంటున్నాను అనమాట. అలానే నేను ఇక్కడ ఏం చేశానంటే దీనికి టైం వేస్ట్ కాకుండా ఆల్రెడీ మనం తీసాం కదా వస్తువులన్నీ కూడా, అంటే పోపు దినుసులవి గ్లాసెస్ ఐటమ్స్ అవన్నీ కూడా నేను ఎక్కడ ఉన్నవి అక్కడ సర్దేసుకున్నాను అనమాట. సో ఇక్కడ పూర్ణాన్ని రౌండ్గా తీసేసుకొని ఒక 6-7 అలా తీసేస్తున్నాను, ఎక్కువ చేయలేదు మళ్ళీ చేద్దాము అని. సో ఇక్కడ ఇవి చేసేసుకున్నాక దాన్ని అలా డిప్ చేసేస్తున్నాను. నాకు స్పూన్తో వేయడం కంటే కూడా నాకు చేత్తో వేయడమే ఈజీ అనిపించేసింది, అందుకని చేత్తో వేసాను. సో అది అయిపోయే లోపల నేను ఇక్కడ చక్కెర పొంగల్ని అయితే ఇట్లా ప్లేట్లో పెట్టేసుకుంటున్నాను. సో ఇప్పుడు చక్కెర పొంగల్ అయితే ఇలా పెట్టేశాక బెల్లం పొంగల్ని కూడా ఒక బౌల్లోకి తీసి ఇలా పెట్టేసుకుంటున్నాను. ఇవి రెండు ఇలా పెట్టేసుకున్నాక ఆల్రెడీ మనం తీసి పెట్టున్నాం కదా డ్రై ఫ్రూట్స్ అనేవి, ఇవి ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను. మనకు ఆల్మోస్ట్ ఈ రెండింటికైతే మనకి కరెక్ట్గా సరిపోయే విధంగా అయితే నేను డ్రై ఫ్రూట్స్ని అయితే ఎత్తిపెట్టాను. ఏం లేదంటే దీంట్లో ఏమైనా కాజు అలానే కొంచెం నెయ్యి ఇవే కదా. సో తీసి పక్కన పెట్టేశాక ఇవి అయిపోయే లోపల నేను మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నా కదా పూర్ణం బూరెలు కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. ఎలా వస్తాయో ఏమో అనుకున్నా, ఎందుకంటే నాకు అది లాస్ట్లో హ్యాండ్ ఇచ్చింది కదా పూర్ణం లోపల పెట్టేది కొంచెం లూజ్ అయింది కదా, దానికోసం రావేమో ఊడిపోతాయేమో అనుకున్నాను నేనైతే. సో లేదండి పర్ఫెక్ట్గానే బాగా వచ్చాయి, టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. సో ఈ గోల్డెన్ కలర్ లాగా ఇలా వచ్చేసాక మనం తీసేసుకొని ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసేసుకుంటే అమ్మవారికి కావాల్సిన ప్రసాదాలన్నీ రెడీ అయిపోయాయండి. చూస్తున్నారు కదా ఎన్ని రకాల ప్రసాదాలు, చాలా ఈజీగా చేయొచ్చు, చాలా సులువుగా చేసుకోవచ్చు. అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి, ఏది తక్కువ ఏది ఎక్కువ అని నాకైతే అనిపించలేదు. పర్ఫెక్ట్ మెజర్మెంట్తో పర్ఫెక్ట్గా చేశాను నేనైతే. చాలా బాగా నచ్చాయి. మీకు కూడా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. చూసారు కదా పూర్ణం ఎలాగో వస్తుంది అనుకున్నాను కదా, చూసారు కదా పర్ఫెక్ట్గా ఉంది, టేస్ట్ కూడా చాలా రుచిగా ఉంది. మీరు కూడా ఇవన్నీ ప్రసాదాలు అమ్మవారికి పెట్టి అమ్మవారి ఆశీర్వాదాలు సంపూర్ణంగా మీ మీద అలాగే నా మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ప్రసాదం కూడా పర్ఫెక్ట్గా వచ్చింది, చూడ్డానికి ఎంత బాగున్నాయో తినడానికి కూడా అంతే టేస్ట్గా ఉన్నాయి. కోకోనట్ రైస్ అయితే ఇంకా చెప్పలేము, నో వర్డ్స్ అనమాట. నేను ఫస్ట్ టైం చేసినాను, అంటే పిల్లలకి లంచ్ బాక్స్ లాగా చేస్తాను కానీ ప్రసాదంకి ఇలా చేయడం అయితే ఫస్ట్ టైం అనమాట. సో లెమన్ రైస్ కూడా అంటే చింతపండు పులిహోర కూడా చాలా బాగుంది, కర్డ్ రైస్ కూడా చాలా బాగుంది. మీరు అన్నీ కూడా ఇవన్నీ చేసి అమ్మవారికి పెట్టి అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందండి. ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి, అలానే షేర్ చేయడం మాత్రం